ఈరోజు మీకోసం ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ జిబ్రానిక్స్ బ్రాండ్ నుంచి. జిబ్రానిక్స్ బ్రాండ్ నుంచి ఇదేం ప్రమోషన్ కాదు, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. దీని లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓపెన్ చేసినట్టయితే ఇందులో మనకు డైరెక్ట్ బాక్స్ ఉంది, దీని మీద స్పెక్స్ అన్ని రాసి ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇందులో డైరెక్ట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ మాత్రమే ఉన్నవి. అండ్ ఇందులో ఇంకేం లేవు. సో ఇది పక్కన పెట్టేసి ఇందులో చూద్దాము. సో ఇది ఓపెన్ చేసినట్టయితే మనకి ఇందులో వైర్డ్ ఇయర్ ఫోన్స్ అండ్ ఆల్సో మనకు 2 ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో మనం యూజ్ చేసేటివి మీడియం, ఇవి స్మాల్, ఇవి ఇంతే మనకి ఇందులో వచ్చేటివి. సో వీటి క్వాలిటీ చూసుకోవచ్చు. సో ఇన్ ఇయర్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఈజీగా ఇయర్లో ఫిట్ అవుతుంది. చూసుకున్నట్టయితే నేను ఇదే ఎందుకు ఆర్డర్ పెట్టాను అని అంటే, మనకి ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ అనేది ఎప్పటికీ గేమింగ్కి కానీ నార్మల్గా వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కానీ దేనికైనా కానీ చాలా బాగుంటుంది. సో అందుకోసమని వైర్డ్ ఇయర్ ఫోన్స్ కావాలని మరి ఆర్డర్ పెట్టాను. ఇవి 1 వీక్ వాడిన తర్వాత ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్ మీద నా ఒపీనియన్ ఏందనేది చెప్తాను. ఇందులో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది మనం ఫుల్ వాల్యూమ్లో వింటున్నప్పుడు, ఎన్విరాన్మెంటల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే జనాల్లో ఉన్నప్పుడు కానీ బయటికి అనేది సౌండ్ రాదు. ఇది ఒకటి మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది. అండ్ సెకండ్ థింగ్, దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి దీనికి మనం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఏ టైంలో అయినా జస్ట్ ప్లగ్ ఇన్ అండ్ యూజ్ ఇట్. వైర్డ్ ఇయర్ ఫోన్స్ వల్ల ఇంకొకటి ఏంటంటే బడ్జెట్లోనే దొరుకుతుంటాయి. 100 రూపీస్ నుంచి 1000 వరకు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి, మంచి మంచి బ్రాండ్వి. అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, మనం కేస్ ఎక్కడుంది ఏంటి, ఇయర్ బడ్ పెట్టాము కదా, సో దానికి కదా వెతుకుతున్నట్టు దీనికి వెతకాల్సిన అవసరం లేదు. సో మనకి ఇది ఈజీగానే క్యారీ చేసుకోవచ్చు. కొద్దిగా ప్రీమియంకి వెళ్తే మనకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో. అండ్ ఈ మధ్య చాలా సెలబ్రిటీస్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ కూడా స్విచ్ అవుతున్నారు. ఇందులో మేజర్గా నాకు అనిపించిన 2 కాన్స్ అనేది. సో నెగిటివ్స్ ఏంటంటే, ఒకటి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. వైర్లెస్ కదా యూజ్ చేసినట్టు 1 ఇయర్ వరకు అలా యూజ్ చేయడానికి ఉండదు. మ్యాక్స్ వాడుతూ ఉంటే మనకు అది తెగడం కానీ అది ఇది కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఇదొకటి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం ఇలా వైర్డ్ కాబట్టి ఇలా మలిచి జేబులో పెట్టుకున్నప్పుడు తీసేటప్పుడు చిక్కులు పడుతూ ఉంటుంది కదా, సో అదొక్కటి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ 2 పాయింట్స్ అంతే తప్ప మిగతావన్నీ ఇందులో ప్లస్ పాయింట్స్గానే ఉంటాయి. జనరేషన్లో ఎలాగో వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు కదా, సో ఇలాంటివి ఒకటి నార్మల్గా క్యారీ చేయడం బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుందో తెలియదు కదా, సో ఛార్జింగ్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఇవి పెట్టుకొని వాడుకోవచ్చు. అంతలోపు అవి ఛార్జింగ్ ఎక్కువ ఉంటాయి. ఇది నేను ఇందులో అబ్జర్వ్ చేసిన థింగ్స్ అనేది. సో ఇది నా రివ్యూ. వీడియో ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. అండ్ దీనికి నేను 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఇవి కంప్లీట్ చేయండి. మీకు టైప్ సి ఇయర్ ఫోన్స్ 100 బడ్జెట్లో 500 లోపల 1000 లోపల ఎలాంటివి బాగుంటాయి అనేది మీకు సపరేట్ ఒక వీడియో చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. మీరేం వాడుతున్నారు, ఏ బ్రాండ్ వాడుతున్నారు అనేది కామెంట్లో చెప్పండి. సో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను.